కాంప్లెక్స్ ఎరువుల ధరలు దారుణంగా పెంచివేయటం సామాన్య రైతుకు పెనుభారమంటూ ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో ఎరువులు, ముడి సరుకుల ధరలు బాగా పెరిగాయని, కాంప్లెక్స్ ఎరువుల ధరలు భారీగా పెంచివేయటం తగదన్నారు. ఈ జనవరి 1 నుంచి 1720 రూపాయలుగా ధర నిర్ణయించారు. అంటే 250 రూపాయలు ధర పెంచిన పరిస్థితి ఉన్నది. అలాగే 1232 16 ధర 1480 రూపాయలు ఉంటే దాన్ని 1720 రూపాయలు పెంచిన పరిస్థితి ఉన్నది. అంటే 240 రూపాయలు అదనంగా ధర పెరిగింది. అలాగే 20 20 13 కాంప్లెక్స్ ఎరువు ధర ఇప్పటి వరకు 1200 ఉంటే ఇప్పుడు దాన్ని 1300 పెంచిన పరిస్థితి ఉంది. అంటే 100 రూపాయలు భారం పడతా ఉన్నది. అంటే ఎరువుల తయారీకి సంబంధించిన ఫాస్ఫరస్, పొటాషు, నత్రజని ఇట్లాంటి ధరలు పెరిగాయని చెప్పేసి, ముడి సరుకుల ధరలు పెరిగాయని చెప్పేసి ఈరోజు ధరలు పెంచిన పరిస్థితి ఉన్నది. అంటే అంతర్జాతీయ మార్కెట్, అంటే విదేశాల నుంచి వీటిని మనం దిగుమతి చేసుకుంటున్నాము కాబట్టి అంతర్జాతీయ మార్కెట్లో ఈ ధరలు పెరిగినాయి కాబట్టి ఎరువుల ధరలు, అంటే ప్రధానంగా కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచిన పరిస్థితి ఉన్నది. అట్లాగే డిఏపికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 175 రూపాయలు రాయితీ ఇస్తుంది కాబట్టి డిఏపి ధర పెరగలేదు అనేది చెప్తా ఉన్నారు. అంటే ఎరువుల ధరలు విపరీతంగా పెంచేయడం వల్ల రైతులకి ఉత్పత్తి ఖర్చులు పెరిగి ఇవాళ ధరలు రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. అంటే ఆశించిన దిగుబడులు రాకపోవడం, ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోవడం, దానికి ప్రభుత్వాలే ఎరువుల ధరలు కానీ, ముడి సరుకులు, ఇతర యాంత్రీకరణ పరికరాలకు ధరలు కానీ విపరీతంగా పెంచేయడంతో దీంతో ఉత్పత్తి ఖర్చులు విపరీతంగా పెరిగి రైతు ప్రతి